ఆ స్కందాశ్రమం మడికి రమణాశ్రమం మడికి చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది, చెప్పా కదా. అది నేను మీకు స్పెషల్గా చూపిస్తాను కూడా ఒకసారి. రేపు మళ్ళీ వెళ్తాం మీకోసం. మనకున్న టెన్షన్స్, స్ట్రెస్, గిస్ అన్నీ మర్చిపోతామండి. ఇవన్నీ ఏం గుర్తురావు ఇక్కడికి వస్తే. అసలు ఇవన్నీ ఏం గుర్తురావు. ఒకటే మార్గం, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదే తప్ప మనసులో ఇంకోటి రాదండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విన్ లింకారా. సో ఈరోజు వీడియో వచ్చేసిందంటే, నేను ఇప్పుడు అరుణాచలం పాటను పెట్టాను కదా. సో అది ఏంటంటే పార్ట్ 2 కంటిన్యూ చేయడానికి కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి లైఫ్లో మనకి, అంటే కొన్ని థింగ్స్ వస్తూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఆ పార్ట్ 2 కంటిన్యూ చేయడానికి నాకు అలా కుదరలేదు. సో ఇప్పుడైతే ఈరోజు పార్ట్ 2 పెట్టేస్తాను. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాను చెప్పాను కదా, గుంటూరు నుంచి చెన్నై నుంచి బస్ స్టాండ్కి వచ్చాను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను 5కి దిగానండి. 5కి దిగి అక్కడ ఒక హోటల్ ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని, సో ఇంకా హోటల్లో రూమ్ తీసుకుని వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వచ్చేసాను. సో 5:30 కల్లా ఇక్కడికి వచ్చేసాను. 5:30 రాగానే అందరూ అప్పటికే వచ్చేసారండి. చాలామంది జనాలు వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా నేను కూడా వచ్చేసి టెంకాయను అవునే దీపాలు ఉన్నాయి, అవునే దీపాలు తీసుకొని వెలిగి చేసుకొని సో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తానండి. అలా పొద్దున్నే లెగ్సి స్వామివారికి పూజ చేసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే శివనామ స్మరణతో అక్కడైతే ఆ ప్రాంతం అంతా అసలు మొత్తమోగిందండి. సో చాలా అంటే చాలా ప్రెజెంట్గా ఉంది. సో పొద్దున్నే శివుడిని ప్రార్థించుకొని ధ్యానం చేసుకొని నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను గిరి ప్రదక్షిణ. ఇదిగోండి. సో వెళ్తాను, చూస్తారు కదా ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు. నేను ఇంకా ఎక్కడ వెనకున్నాను. సో మధ్యలో కొన్ని వీడియోస్ కూడా తీసుకుంటా ఉన్నాను. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. ఇదిగోనండి, ఇక్కడ దాని మధ్యలో మనకి ఇలా పెట్టుంటాం. చాలా ప్రెజెంట్గా ఉంది. దీన్ని స్కందాశ్రమం అనేది నేను చాలాసార్లు చూశాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ. సో చాలామంది చాలా మంచిగా చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది నాకు కూడా. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మెట్లు ఎక్కే కొందికి బాగా అలుపుగా కూడా వస్తుంది, ఎందుకంటే మొత్తం ఇది కొండ కాబట్టి. సో అలా ఉంటుంది. సో చూసారా, మొత్తం ఫారెస్టే, ఎటు తిరిగినా అంతా ఫారెస్టే. నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. నా ముందు ఎవరు ఇద్దరు వెళ్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుందండి అరుణాచలం మడికి. అందరూ తప్పక చూడాల్సిందే. చాలా ప్రెజెంట్గా ఉంది. ఈ స్కందాశ్రమం కింద ఇది శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అది కూడా చూస్తుంటే చాలా అంటే చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంది. చూసారుగా చెట్లు, చామలు, కొండలు, గుట్టలు, రాళ్ళు అన్నీ. ఇదిగోండి రాళ్ళు. చాలా ఎత్తుగా ఉందండి. సో నేనైతే మనకి నా నుంచి కోయంబేడు బస్ స్టాండ్ ఉండిద్ది, కోయంబేడు బస్ స్టాండ్కి వచ్చాను. కోయంబేడు బస్ స్టాండ్ నుంచి కోయంబేడు బస్ స్టాండ్ నుంచి కొలంబక్కం బస్ స్టాండ్కి రావాలి. అది పెద్ద బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ కూడా మీకు చూపించాను. సో బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా తిరువన్నామలై బస్సులు ఉంటాయి. ఎవ్రీ 5 minutes బస్సులు ఉంటాయి.
చూస్తారు కదా, ఇదైతే మొత్తం వచ్చేసి స్కందాశ్రమం మనకి దారండి. సో అంటే ఇటైతే చాలా ఎవరు ఉంటారు మ్యాక్సిమం, అంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సో నేనైతే అదాకి వెళ్ళాను, ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదన్నారు. సో నేను మళ్ళీ వెళ్ళాలి. చూస్తూ మనకి చూడండి కింద అన్ని రాళ్ళు రప్పలు చెట్టు చేమలు. సో కింద నుంచి దాదాపు పైకి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ అండి. సో అక్కడైతే మీకు అరుణాచలం వ్యూ పాయింట్ కనపడుతుంది. సో చూసారు కదా, ఇలా వస్తూ ఉంటారు. కింద అన్ని స్టోన్సే, స్టోన్ విత్ స్టోన్ బ్రిక్స్. సో వీటి మీద మనం నడుచుకుంటూ వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. అంటే ఫుల్గా పైకి వెళ్ళి పడికి కాళ్ళు అయితే నొప్పులేసినాయి అండి. కానీ చాలా అంటే చాలా ప్రజెంట్గా అన్నీ మర్చిపోతాము. ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్స్ అనేది వస్తాయి. సో అంటే అదొక రకమైన ఒక ఉత్తేజమైన శక్తి వస్తుంది. అంటే మన బాడీకి చుట్టూ సంథింగ్ ఏదో శక్తి మనకి ఇస్తున్నట్టు అదొక ఎనర్జీ లాగా ఉంటుందండి. చాలా అంటే చాలా గుడ్ ఫీల్గా ఉంటుంది. నేను అక్కడ కూడా చూసాను, వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసారు కదా అరుణాచలం మనకి తప్పకుండా రావాలండి. వచ్చినప్పుడు మనకి ఈ స్కందాశ్రమము, రమణ మహర్షి ఆశ్రమం తప్పక చూడండి. సో చూసారు కదా, మొత్తం చెట్లేనండి. చెట్టు చూసిన చెట్టు చేమలు, చాలా ప్రశాంతంగా ఉంది. సో మనకున్న టెన్షన్స్, స్ట్రెస్, అన్నీ మర్చిపోతామండి. ఇవన్నీ ఏం గుర్తురావు ఇక్కడికి వస్తే, అసలు ఇవన్నీ ఏం గుర్తురావు. ఒకటే మార్గం, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదే తప్ప మనసులో ఇంకోటి రాదండి. అయితే మటుకి ఇది కింద వచ్చి మటుకి రమణ మహర్షి ఆశ్రమం అండి, పైన వచ్చేసి స్కందాశ్రమం ఉంటుంది. సో గైస్ ఇంకా నేను మధ్యలో వెళ్తా ఉంటే అయితే ఒక చోట కూర్చుంది. సో అంటే నా దగ్గర వాటర్ బాటిల్ అయిపోయింది ఉంటాను. సో వాటర్ కావాలని అడిగితే నా దగ్గర వాటర్ బాటిల్ ఇచ్చాను. సో ఫ్రాన్స్ నుంచి అయితే వచ్చారంటే వీళ్ళు. సో ఏమే కాదు, చాలామంది వచ్చారంట. సో ఫ్రాన్స్ నుంచి కాకుండా ఇటలీ, జర్మనీ, స్పెయిన్ నుంచి కూడా వచ్చారంటండి. సో ఆమె అయితే చెప్పింది కదా, వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. సో చూసారు కదండి, సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు ద అరుణాచలం. స్టార్ట్ చేసేసాము, గిరి ప్రదక్షిణ వచ్చేసి మొత్తం స్టార్ట్ చేసాము. ఇక్కడైతే నేనైతే ప్రస్తుతానికి 2 అయినాయి. ఇంద్రలింగము అగ్నిలింగం మటుకి దర్శనమైంది. సో ఇంకా వెళ్ళాలి. ఇంకా నాకు నియర్లీ 12 to 13 కిలోమీటర్స్ ఉంది. అంతా ఇలాగే చేయాలి. సో జనం కూడా చాలామంది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఉండరండి. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే చాలామంది అంటే చాలా ప్రెజెంట్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ. సో నాకైతే కుదరలేదు. నేను వచ్చేప్పటికి నాకు ఇక్కడికి 5 అయింది. సో నాకు కుదరలేదు. సో చాలా అంటే చాలా ప్రెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి గిరి ప్రదక్షిణ. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే మటుకు చాలా మంచిదండి. సో చాలామంది వస్తున్నారు, తిరుగుతున్నారు. ఆ స్కందాశ్రమం రమణాశ్రమం మటుకి చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది, చెప్పే కదా. అది నేను మీకు స్పెషల్గా చూపిస్తాను కూడా ఒకసారి. రేపు మళ్ళీ వెళ్తాం మీకోసం. సో చూస్తారు కదా, ఇక్కడ గుడి ఉంది. వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూసారు కదా, జనాలు చాలామంది.